మీకు ఎంతమంది తెలుసా చంద్రలీల సాక్ష్యం విన్నారంటే? చంద్రలీల అందరు చెప్పండి. చంద్రలీల పలకండి. ఈమె నేపాలీ బ్రాహ్మణ్. ఆమె అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఏళ్ల వయసులో ఆమె పెళ్ళైంది. 9 yearsకి పెళ్ళయింది. 9 ఏళ్ళ పెళ్ళి అయితే బ్రాహ్మణురాలు, శివభక్తురాలు, మహాశివభక్తురాలు. ఆమె పెళ్లి బ్రాహ్మణ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన వయసు ఎంత? 12 ఏళ్ళు అంట. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి బ్రాహ్మణ పద్ధతిలో పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం తర్వాత అమ్మాయి 10వ సంవత్సరం అంట. ఆ అమ్మాయికి ఇంకా లంగా జాకెట్ కట్టుకుంటుంది నేపాల్ దేశంలో. అప్పుడు ఆ భర్తకు ఆ 13 ఏళ్ళ అబ్బాయికి పాము గరిచింది, చచ్చిపోయాడు. చచ్చిపోతానే ఈ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా గుండు గీకిచ్చారంట. గుండు గీకిచ్చేసి ఒక తెల్ల చీర కట్టేసి, నువ్వు బయటకు వచ్చావో జాగ్రత్త, నువ్వు మూలకు కూర్చో, ఎప్పటికీ మూలకు కూర్చోాలన్నట. ఆమెకు పెళ్ళంటే తెలీదు, భర్త అంటే తెలీదు, కుటుంబం అంటే తెలీదు, లోకం అంటేనే తెలియని అమ్మాయికి 9 ఏళ్ళకు పెళ్లి చేశారు, 10 ఏళ్ళకు విధవరాలైంది, గుండు కొట్టించేసి తెల్ల చీర కట్టి మూలకు కూర్చోబెట్టారు. ఇంకా తర్వాత ఆమె పెద్దగా అయింది. చిన్నప్పటి నుంచి నువ్వు విధవరాలివి. ఆ మాటలతో ఆమె ఒక విధంగా జాడ్యంలోకి వెళ్ళిపోయి ఈ లోకమంతా వద్దని భక్తురాలు అయిపోయిందంట. ఏం భక్తురాలంటే ఆ హిందూ దేవత భక్తురాలు. ఇంకా ఆమె చాలా ధనవంతురాలు, చాలా మిక్కిలి ధనవంతురాలు. ఇంకా ఆమె తీర్థయాత్రలను చేస్తుందంట. ఆమె ఆశ ఏంటంటే నేను మోక్షానికి పోవాలా, ఈ లోక సంతోషం నాకు లేదు, మోక్ష సంతోషమైన కలగాలని ఆమె భారతదేశంలో ఉన్న ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించిందంట. అప్పుడు ఎక్కడో బ్రాహ్మణుడు చెప్పాడంట, పూజారి ఇట్లా కాదమ్మా, నువ్వు ఇంత పెద్ద చాలా పెద్ద జడ అంట, ఆమె ఇంత జడ వేసుకొని తిరిగితే నీకు మోక్షం దొరుకుతుందా, నువ్వు జడ పేడతో అలుక్కోవాలన్నారంట. ఎంతో అట్లనా అని చెప్పి అప్పటి నుంచి పేడతో అలకడం మొదలుపెట్టిందంట. ఇంకా పేడతో కట్టి అది జడలు కట్టేసింది. ఏం కట్టింది తెలుసోలేదు, అట్ట కట్టిపోతాయి, అట్ట కట్టేసిందంట. అందరంట ఆమె మంచిగా చోట ప్లేట్లు అన్నం తింటామంటే ఒక గురువు అన్నాడంట, అన్నం పల్లెంలో తింటే నీకు మోక్షం దొరుకుతుందా, నువ్వు భిక్ష ఎత్తుకోవాలన్నారంట. ఏమండి? అప్పటి నుంచి ఆమె గవ్వ తీసుకొని, గవ్వ అంటే పెద్ద గవ్వ, అడవి గవ్వ తీసుకొని ఆ గవ్వలో భిక్షాందేహి అడగడం మొదలుపెట్టి ఆ భిక్ష వచ్చింది తెచ్చుకొని ఒక మట్టి కుండలో వండుకొని అన్నం తినేదంట. అంత తర్వాత అందరంట ఇంకో గురువు కలిశాడంట, అంత సులభంగా నీకు మోక్షం దొరుకుతుందా, నీకు మోక్షం దొరకాలంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చల్లనీళ్ళలో 3 సార్లు మునిగి ఆ మంత్రం చెప్తే నీకు మోక్షం దొరుకుతుందంటే ఇంకప్పటి నుంచి ఆమె ప్రతిరోజు 4:30కు లేచి చల్లనీళ్ళలో మునిగేదంట. 3 సార్లు మునిగి ఆమె ఆ భక్తి చేసేదంట. ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఈమె పేరు ప్రసిద్ధికి ఎక్కింది, చంద్రలీల. అంక చిన్నగా మనుషులు ఈమెను మొక్కడం మొదలు పెట్టారంట. ఈమెను మొక్కుతా అంటే ఆమెతో మొక్కుతా అంటే మొక్కించుకుంటా ఉందంట, పోతా ఉందంట. అయితే ఇంకొకసారి ఒక భక్తుడు కలిశాడు, ఒక ఋషి కలిసి, ఇట్లా కాదమ్మా, నీకు మోక్షం దొరకాలంటే జీవితకాలం అంతా పొర్లు దండాలు చేసుకుంటూ గుళ్ళు దర్శనం చేయనారంట. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి దొరలడం మొదలు పెట్టిందంట. ఎక్కడ నేపాలు, ఎక్కడ శ్రీశైలంకి దొరలుకుంటూ వచ్చిందంట. ఆమె కాశీకి దొరలుకుంటూ వెళ్ళిందంట. అప్పటికి దొర్లి కాయలు కట్టేసింది, వాళ్ళంతా కాయలు కట్టేసిందంట. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్ళు వచ్చాయంట. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళకి భర్త చనిపోయాడు, ఇప్పుడు 52 ఏళ్ళు వచ్చినాయి. అలా వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాక ఆమె ఇట్లా వెళ్తేటప్పుడు ఒక సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చిందంట. ఆ సముద్ర ప్రయాణం జరిగింది. ఇది సముద్ర ప్రయాణం చేసేటప్పుడు సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చిందంట. అందరూ అన్నట, మీ దేవులను కొలుసుకోండి, ఈ పడవ తీరం చేరదు, పడవ మునిగిపోతుంది అన్నమాట. అందరికి భయపడి ఈమె ఇంకా భక్తురాలు కదా, అమ్మయ్య నాకు ఈ దేహం నుంచి విముక్తి దొరికింది, నేను ఇంకా చనిపోతున్నాను, నా అనుమతి, నా ప్రమేయం లేకుండా నాకు మరణిస్తున్నాను, కాబట్టి నేను ఎక్కడికి పోతా, మోక్షం పోతా అని సంతోషంగా ఆ ఓడలో ఆమె ఆ స్మరణ చేసుకుంటూ కూర్చుందంట. అంతలోనే ఒక క్రైస్తవు ఉన్నాడంట. ఇది రీసెంట్లీ 100 years బ్యాక్ జరిగింది. ఒక క్రైస్తవుడు ఆయన ఒక ఓడ మూలకెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈమె ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసింది తెలియదంట. ఆమెకు దొరలేదు తెలుసు, మునిగేది తెలుసు, భిక్షెత్తేది తెలుసు, కానీ మోకరించి ప్రార్థన చేసుకునేది ఆమెకి ఏమన్నా తెలియదంట. మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏం ప్రార్థన చేసి అడిగిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆ దేవుడు ఎవరనంట. అప్పుడు ఆయన చెప్పాడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్తసారి ఫస్ట్ టైం వినిందంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైనానంట. అప్పుడు ఆయన సువార్త చెప్తుంటే ఆమె హృదయంలో
శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకున్. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడున్. ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబ. ఆమె ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసిందో హృదయంలో శాంతి దొరికిందంట. ఈ సంతోషం వస్తూ ఉంది. ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటే ఆయన చెప్తూ ఉన్నాడు. వరద ఎక్కడ పోయిందో, తుఫాన్ ఎక్కడ పోయిందో, ఓడ తీరం చేరింది. ఆమె ఇంకా ఆ భిక్షాడ పడేసిందంట బొచ్చ. ఆమె ఈయనంట రావడం మొదలు పెట్టిందంట. నాకు చెప్పు అంటే సరాసరి చర్చికి తీసుకొచ్చాడు. ఆ చర్చిలో చిన్న సిలువ కనపడిందంట. లోపలికి వెళ్తే యేసుప్రభు వాక్యం. ఆ నేపాల్ దేశంలో ఆ చిన్న వాక్యం చదివి ఆమె యోహాను సువార్త, ఆమె నేపాలీ భాషలో యోహాను సువార్త చదివి రక్షణ పొందింది. అట్ ద ఏజ్ ఆఫ్ 52 years రక్షించబడి గుండు చేయించేసిందంట. అంటే మామూలు జడలు కట్టింది కదా, జుట్టు కట్టేసి మామూలుగా మారిపోయి చేతిలో బైబిల్ పట్టుకొని నేపాల్ అంతా తిరిగి సేవ చేసిందంట. బ్రాహ్మిన్ 52 ఏళ్ళు భక్తులు అందరూ ఆమెను మొక్కినారు. చెప్పండి, అందరూ ఆమె దేవతను మొక్కితే ఇప్పుడు ఆమె వచ్చి ఏం చెప్తోంది? యేసు ప్రభువుని చెప్తాను. మీరు కలిస్తే ఇంటర్నెట్లో చంద్రలీల అని కొట్టండి, తెలుగులో యూట్యూబ్ తెలుగులో చంద్రలీలను కొడితే మీకు ఆమె సాక్ష్యం అంతా వస్తుంది. చాలా మంది భక్తులు చెప్పారు, నేను ఒక్కనిగా చెప్పింది. అంటే ఒక మనిషికి అందరు చెప్పండి, ఒక మనిషికి యేసు ప్రభు అంత సులభంగా పరిచయం కాడు. నేను ఈరోజు మీకు యేసు ప్రభు దొరికాడంటే మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్.